సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. హలో సుబ్బారావు గారు, ఏంటి పొద్దునుంచి కనపడలేదు? చాలా అర్జెంట్ పని మీద పెడుతున్నాను. ఓ నెల రోజుల తర్వాత వచ్చి చెప్తాను. హాయ్ గోపి. ఏ బుజ్జి ఆగు. ఏంటి పొద్దున్న చూస్తున్నా అందరూ నుంచి పారిపోతున్నారు? గుడ్ మార్నింగ్ సార్. చాలా రోజుల తర్వాత ఆఫీస్ కి తిరుపతిలో బ్రహ్మోత్సవాలు కదా. ఎంతైనా బుజ్జికి నేనంటే భయం. నా మాట కాదని చచ్చినా దానింటికి పోడు. అమ్మయ్య, భద్రకాళి లోపలే ఉంది. సడన్ గా ఇంత దొంగచాటుగా రావాల్సిన కర్మ మీకేంటండి? ఏం చేయను రజని, నిన్నటి దాకా 24 గంటలు నీ చుట్టూ తిరగమందా? అదేంటో ఇవాళ నుంచి నిన్ను తలెత్తు కూడా చూడకూడదు అంటుంది. ఎందుకంట? ఏమో. చి అసలు మీలాంటి పెళ్ళా చోటు మొగుని చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది. అసలు నాకే సిగ్గేస్తుంటే ఏం చేయమంటావు? నాకు తిక్కరేగిందంటే ఆ దేవుని కూడా లెక్క చేయను. తీసుకోండి. సారీ పర్లేదండి, పర్లేదు. అబ్బా ఉండండి, కదలకండి. థ్యాంక్స్ రజని. ఆ మాట నేను చెప్పాలి. అసలు నేను ముద్దివ్వలేదు. థ్యాంక్స్ అని ఎందుకన్నావు? మరి అదేమో థ్యాంక్స్ నేను కదా చెప్పాలని ఎందుకండి? ఎందుకందో దాన్ని అడుగు. బుజ్జి, నువ్వు నన్నే ఎదురుస్తున్నావా? నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? విడాకులు ఇస్తావు అంతేగా. నువ్వే నాకు ఇచ్చేది విడాకులు, నేనే నీకు ఇస్తాను. ఇదిగో చూడు, నీ బెదిరింపులకి భయపడి విసిగిపోయాను. నీతో కాపురం చేసి అలసిపోయాను. అన్నట్టు ఇవాళ రజనికి ముద్దొకటే ఇచ్చాను. రేపు పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా ఇస్తాను. వస్తాను. దారుణం జరిగిపోయిందక్క. బుజ్జి నాకు విడాకులు ఇస్తానంటున్నాడు. ఎందుకు? ఆ రజని ఏం మంత్రం వేసిందో దాన్ని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఊరుకో, నేనున్నానుగా, ఊరుకో. అమ్మయ్యా, నా మొగుడు మాత్రం కాదు. మీకోసం ఎవరో వచ్చారు సార్. రమ్మని చెప్పు. ఈ రోజు ఎవరిని ఆపద్దు. విజిటర్స్ అందరినీ పంపించు. హాయ్. హాయ్ హాయ్, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? అదేం ప్రశ్న అండి? రోజు 5 గంటలకు లేపి బెడ్ కాఫీ ఇచ్చి గుడ్ మార్నింగ్ చెప్పే మీరు సడన్ గా దర్శనం ఇవ్వకపోతే నేనేమైపోతాను? ఇస్తే నేనేమైపోతాను? అయితే మీకు అర్జెంట్ గా కాఫీ కావాలి అంతే కదా, ఇచ్చేస్తాను. వెంటనే తాగి బయలుదేరండి. అమ్మా, రింగ్ అవుతోంది. ఫోన్ తీయండి. హలో హలో, నేను ఆఫీసర్ గారి భార్యని మాట్లాడుతున్నా. హాయ్ పార్వతి అక్క, నేను రజనిని. ఆయన నా కోసం కాఫీ కలుపుతున్నారు. ఏమైనా చెప్పాలా? ఎవరు? అంత ఇంపార్టెంట్ ఫోన్ ఏం కాదులే, పార్వతి అక్క చేసింది. పార్వత ఏం చెప్పింది? ఏం చెప్పకుండానే ఫోన్ కట్ చేసేసింది. అయ్యో, కట్ చేసింది ఫోన్ కాదు, నా పీక. ఓ మై గాడ్. ఏమిటో ఏమైంది? హలో సుబ్బారావు గారు. హలో రజని, ఏమిటి ఇలా వచ్చారు? ఏంటి మీ తమ్ముడు అంత స్పీడ్ గా పరిగెడుతున్నాడు? ఏమిటండి వాడు? చూడండి, వారికంటే స్పీడ్ గా నేను పరిగెత్తాను. మీ అమ్మకి చెప్పరా? డాడీ ఆగరా, ఆగు. అసలు నేను అమ్మాయినే కలవద్దన్నాను. నా మాట అంటే మీకు అంత నిర్లక్ష్యం? అది కాదు పార్వతి, ఆ అమ్మాయి నిజంగా నా కోసం రాలేదు. మీ ఆఫీస్ కి మీకోసం రాలేదంటే ఇంకెవరి కోసం వస్తుంది? అది అన్నయ్య కోసం. నిజంగానా? అవును. సారీ రా తమ్ముడు, నువ్వేమో రజనీకి నీకు సినిమా టికెట్ బుక్ చేయమన్నావు. ఆ సినిమా ఏమో హౌస్ఫుల్. పోనీ హిందీ సినిమా బుక్ చేద్దామంటే అది రజనీకి నచ్చుందో లేదో, అందుకని అదేమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావా చెప్పొచ్చు కదా. చూడలేదమ్మా, వస్తాను. బావగారు, నాకు తెలుసమ్మా నువ్వేం అడగబోతున్నావో. ఎన్నా నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం అంటావు. నేనేమో సింపుల్ గా చెప్పలేను. సినిమా గురించి చెప్పాలంటే పార్క్ విషయం చెప్పాలి, పార్క్ విషయం చెప్పాలంటే పార్టీ విషయం చెప్పాలి, పార్టీ విషయం చెప్పాలంటే మరి ఇంకేవేవో విషయాలని చెప్పాల్సి వస్తుంది. అంత అబద్ధం పారు, అంత అబద్ధం. నన్ను నమ్ము పారు, పారు పారు ప్లీజ్.
నా మీదే తోద్దాం అనుకున్నావా? అనుభవించు. అయ్యో లక్ష్మక్క, నా కాపురం నా టేట్లో మునిగిపోయింది. ఏమైంది? ఆ రజని నా మొగుడుతో ఏకంగా ఆఫీస్ లోనే కాపురం పెట్టేసింది. ఆయన తన వల్ల పడిపోయాడు. ఇక నేను బ్రతికి ఏం లాభం? నువ్వేం కంగారు పడకు, నేనున్నానుగా. అమ్మయ్య, నా మొగుడు కాదనమాట. ఓ రేస్కి వెళ్దామన్నా పంపించరు. చిచి. సుబ్బారావు రజని. సింపుల్ గా మా లక్ష్మి మీ మీద అంత కోపం ఎందుకు వచ్చిందండి? ఏమిటో నాకు అర్థం కావడం లేదండి అసలు. ఈ పెళ్ళాలంతా ఇంతేనండి. ఇది వేసుకున్నా కూడా వినిపించట్లేదే. ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? మనమే ఊహించేసుకుని డబ్బిని చెప్పేసుకుంటే పోలా. రెడీ. ఇప్పుడు కుదరదు, మా ఆవిడ నిద్రపోయాక హ్యాపీగా వచ్చేస్తా. నా కోసం తలుపులు తెరిచించు, లైట్లు ఆర్పేసి పక్క సిద్ధం చేసించు. లక్ష్మే, పడుకుంటే తెల్లారేదాకా శవ్వే. ఏంటి బాగుతున్నావు? నేనంటాం కాదమ్మా, దూరంగా జరిగే సినిమాకి డబ్బింగ్. ఇది పెట్టుకుని చూడండి, ఇంకా పెద్ద షాక్ ఇవ్వచ్చు. నా బాధలకు ఎప్పుడు విమోచన కలుగుతుందో ఆ భగవంతుడు తెలియాలి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? నేనిస్తా డబ్బింగ్. నీ పెళ్ళం పిల్లలో అబ్బా, పిల్లని రెడ్లెటేరియాలో అమ్మేస్తా, పెళ్ళాన్ని గొంతులు నువ్వు చంపేస్తా, బాబును బావిలో పడేస్తా. నువ్వేం వర్రీ అవ్వకు, నీకోసం ఏమైనా చేస్తా. అమ్మ పార్వతి, సరస్వతి, అంతా అయిపోయింది. అర్థమైందక్క, ఆ మాయలాడి ఊపిలో మీ ఆయన కూడా కూరుకుపోయాడు అనమాట. అంతేకాదు, నన్ను నా పిల్లల్ని చంపేసి దాంతో వెళ్ళిపోతాడంట. అయ్యో, మరి బతుకులు ఇలా అయిపోయాయంటక్క. సొంత చెల్లెళ్ళంటే మిమ్మల్ని తిండి తిప్పలు లేకుండా చేసినందుకు దేవుడి దేవుల నాకు ఇది బాగా కావాలి. అయ్యో, అంత మాట అనగక్క. పాపిస్తుందని నేను అనరాని మాటలని నిన్ను కష్టపెట్టాను. కాదక్క, ఉమ్మడి కుటుంబం విలువ తెలియక నేనే మీ ఇద్దరు మనసులు బాధ పెట్టాను. పోండేమా, దేవుడి దయ వల్ల మన ముగ్గురు ఒకటయ్యాం కాబట్టి గట్టిగా వాళ్ళని నిలదీసి అడుగుదాం అనుకుంటే వాళ్ళు మన మాట వినరే. ఇంతకీ మన గతి ఏమిటి? ఇప్పుడు మనకి ఎవరు దిక్కు? ఆ మాట్లాడడానికి సిగ్గులేదు. వెళ్ళా రజని నిలదీయండి. రజని కిందకి రావే. ఈ రోజు నువ్వు మేమో తేలిపోవాలి. నీ అంతు చూడదే కదే ప్రసక్తి లేదు. ఏంటక్కలు చాలా ఆవేశంగా వచ్చారు? అక్క ఎవరే అక్క? ఇంకెవరు? మీరే నా ముద్దుల అక్కలు. ఇంకోసారి అలా పిలిచావంటే చంప పగిలిపోతుంది. అయ్యో పాపం, ఏదో పక్కింటి పిల్ల ఒంటరిగా ఉంది, సాయం చేద్దాం అనుకుంటే మా కొంపకి పెట్టావా? ఏంటక్క, నేనెవరో తెలియకుండా నా మీద జాలిపడి నాకు సాయం చేయాలనుకున్నారా? అందుకే నా పాపం మీ మొగుళ్ళకి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, ఉద్యోగాలు కావాలని నా చుట్టూ తిరిగారు. ఏదో దేవుడి దేవుల బుద్ధి కట్టి తిని అలా చేసావు అనుకో. సిగ్గు సెరవు లేకుండా మా ముగ్గులు వల్ల వేసుకుంటావా? ఏంటి, నేను మీ మొగుళ్ళను వల్ల వేసుకున్నానా? నిజమేలే, ఎంతో ఒద్దిగ్గా ఉన్న మీ అక్కా చెల్లెల అనుబంధం చూసి తట్టుకోలేక ఈర్షతో మీ మొగుళ్ళని వాచ్మెన్ ని, డ్రైవర్ ని, సర్వర్ ని చేసి నా చుట్టూ కుక్కల్లా తిప్పించుకున్నాను కదూ. ఏమిటి రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? ఎవరే రెచ్చిపోతుంది, మీరా నేనా? కాపురాల్ని గంగ కుదిలి తోడుకోడలు మన జ్ఞానం కూడా లేకుండా కొట్టుకు చచ్చింది మీరా నేనా? ఆడంబరాలకి అహంకారాలకి పోయి తాతయ్యంటే గౌరవం లేకుండా, మొగుళ్ళంటే అభిమానం లేకుండా, పిల్లలంటే ప్రేమ కూడా లేకుండా స్వర్గం లాంటి ఉమ్మడి కుటుంబాన్ని నరకం చేసుకుంది ఎవరే? మీరా నేనా? పరాయి ఆడదాన్ని నా ఇంట్లో పని మనుషులా తయారై నాకు సేవలు చేస్తే మాత్రం తప్పులేదు గాని, అదే మీ ఇంట్లో ఒకరికొకరు కలిసి పనులు చేసుకోవాలంటే మాత్రం మీ అహం దెబ్బతింటుంది, మీ గౌరవం మంట కలిసిపోతుంది కదా. అయినా మిమ్మల్ని లాభం, కట్టుకున్న మొగుళ్ళు చేతకాని దద్దమ్మలైతే పెళ్లాల రాజ్యాలు ఇలాగే తగలడతాయి. మా మొగుళ్ళ గురించి ఇంకొక మాట అన్నావో గోప గుయ్యమంటుంది. ఈ క్షణం నుంచి మా మొగ్గుల వంక తల తిప్పి చూసావో ఏం చేస్తారు? గొంతు విసికి చంపేస్తాం. ఏడ్చారు. అనవసరంగా నాతో పెట్టుకోకండి. నువ్వు మాతో పెట్టుకోకు, మాడి మసైపోతావు. మీతో నాకేంటి? మీరు నా కాలి గోటికి సరిపోరా. నిన్ను చంపేస్తానే. అమ్మా పాపా, పాపా,
ఇక నుంచి ఇది నీ బిడ్డ. రేపు నీకు పిల్లలు పుట్టినా దేనికి అమ్మవి నువ్వే. రజనీ పుణ్యవాణి, మన ఆడవాళ్ళలో చాలా మార్పు వచ్చేసింది. రజని ఉత్తరం రాసి ఆ ముగ్గురిని బాగా భయపెట్టేసింది. ఏదేమైనా మనకు నిజంగానే మంచి పని జరిగింది. కానీ తాతయ్యని మాత్రం దూరం చేసుకున్నావు. పాపం ఈ వయసులో ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమో. తాతయ్య ఎక్కడున్నాడో నాకు తెలుసు. తాతయ్య మమ్మల్ని క్షమించండి తాతయ్య. మీరు లేని ఆ ఇంట్లో మేము ఉండలేవు. మాతో వచ్చండి తాతయ్య. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఇప్పుడు నాకు అర్థమైంది. ఉండండి. ఇవిగో నా ఆస్తి కోసమేగా మీరు ఎంత నాటకం ఆడుతున్నారు. అవే ఆస్తి పత్రాలు తీసుకెళ్ళండి. మాకే ఆస్తి అక్కర్లేదు. మాకు మీరు కావాలి తాతయ్య. మా మొహం చూడడం మీకు ఇష్టం లేకపోతే మేమే ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. అవును తాతయ్య, మీరు మాత్రం ఇక్కడ అనాథగా ఉండడానికి వీల్లేదు. నేను అనాథుడు కాదమ్మా, అనాథుడు కాదు. ఆ మహాతల్లి ఎవరో నన్ను కన్న తండ్రిలాగా చూసుకుంటోంది. ఇది వదిలి నాకు విలువ లేని ఆ ఇంటికి నేను చచ్చినాను. మీకు అక్కర్లేని ఇల్లు మాకు వద్దు. మేము మీతో పాటు ఇక్కడే ఉండిపోతాం. మీ మొండితనం వదిలి వెళ్ళిపోండి. మర్యాదగా వెళ్ళిపోండి. వెళ్ళరా. వెళ్ళకపోతే మీ కళ్ళ ముందే పుడుచుకు చచ్చిపోతాం. వద్దు తాతయ్య, వెళ్ళరా. వద్దు తాతయ్య, వెళ్ళరా. వద్దు. నాకు మళ్ళీ వీళ్ళని దూరం చేసుకోకండి నాన్న. అమ్మా. అమ్మా, ఇంతకాలం ఈ దేవాలయాన్ని నా పేరు మీద నడుపుతున్నది నువ్వా తల్లి? తాతయ్య, కూతురుగా తన దూరమైనా మనవరాలుగా నేను మీకు దగ్గర అవ్వాలని కోరుకుంది మా అమ్మ. కృష్ణవేణి, రచని, నా మనవరాల రజనీ, నువ్వు కృష్ణవేణి. తప్పులేమైనా చేసుంటే క్షమించండి. క్షమించాల్సింది నేను కాదమ్మా, మీ ఇద్దరుడమ్మా, మీ ఇద్దరుడమ్మా. వాళ్ళ ముగ్గురిని ఫాలో అయితే డొంకంతా కదిలింది. ఇన్నాళ్లుగా తండ్రి పేరు మీద ఆశ్రమం నడుపుతోంది అదన్నమాట. రేయ్, దాన్ని ఎలాగైనా పట్టుకురా. అమ్మా, నీకిచ్చిన మాట ప్రకారం లక్షకి ఇంకా 10 ఈగలే మిగిలాయి. ఆ 10 ఈగలు కూడా సేకరించి నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటానమ్మా. అమ్మా, మీ ఆశ్రమంలో మనిషి రోడ్లో యాక్సిడెంట్ పడిపోయారు. ఎన్నాళ్ళు ఏంటంటే మిమ్మల్ని చూసి మీరు రమ్మన్నారు. ఒక్క మాట చెప్తే నేను రానా? నిన్నెక్కడికి తీసుకొచ్చింది సెంటిమెంట్ కోసం కాదు, సెటిల్మెంట్ కోసం. రేయ్, దీన్ని కట్టేయండి రా. నీకు నాకు ఏ సంబంధము లేదని, రజని నా వల్ల పుట్టింది కాదని స్టాంపు పేపర్ మీద స్వహస్తాలతో రాసి సంతకం పెట్టు. మీకు నాకు సంబంధం ఉందని ఏనాడు 10 మంది ముందు చెప్పలేదు. 10 మందికి చెప్పలేదే, కానీ నీ కూతురు ఒక్కదానికి చెప్పావు కదా, అది నా పరువు బజార్కి ఇచ్చింది.
మర్యాదగా నేను చెప్పినట్టు విన్నావా సరే, లేదా ప్రాణాలతో బయటికెళ్ళవు. ఎందుకైనా మా అమ్మని బలవంతంగా లాక్కొచ్చింది? ఛీ! సిగ్గులేదు? మర్యాదగా మా అమ్మను వదులు. అమ్మ కూతురా, కరెక్ట్ టైంకి వచ్చావే. నేను చెప్పినట్టు రాసి సంతకం పెట్టలేదనుకో, నీ కళ్ళ ముందే నీ కూతుర్ని నా నోటితో ఎందుకులే, నీ కళ్ళతో నువ్వే చూస్తావు. అరే బామ్మర్ది, సంతకం నువ్వు పెట్టేరా. నా కూతురు వదిలేయండి. మీకు దండం పెడతారు, నన్ను వదిలేయండి. నా కూతురు ఏం చెయ్యొద్దు. కొద్దిసేపట్లో నీ కూతురు శీలం పోతుంది. నువ్వు వేసేవి అని ఒప్పుకోకపోతే నీ కూతురు పర్మనెంట్ గా వేస్ట్ అయిపోతుంది. మీరు చెప్పినట్టు రాసిస్తాను, నా కూతురు మాత్రం ఏం చేయకండి. గౌరవనీయులైన ఎంపీ శ్రీ ఉమాపతి గారికి నాకు ఏ విధమైన సంబంధము లేదు. తప్పుడు తిరుగుళ్ల వల్ల నాకు పుట్టిన బిడ్డ రజని. కేవలం డబ్బు కోసమే ఎంపీ గారి భార్యగా స్థిరపడాలని కుట్ర పన్నాను. చేసిన తప్పుకు క్షమించమని వేడుకుంటూ నీలాంటి భార్య ఒక్కతున్నా చాలు. ఓకేనా? ఓకే. ఫోకస్ ఓకేనా? ఇది కూడా ఓకే సార్, ఇప్పుడు మీరు కాల్ చేయండి. ఏం కాల్తున్నాయితే? ఏం లేదు సార్, ఇప్పటి వరకు మీ ఆవిడ గారిని మీరు చిత్రహింసలు పెట్టడం, పత్రాల మీద సంతకాలు చేయించుకోవడం, మీ బావమరిది అమ్మాయిని రేప్ చేయకపోవడం, అంత పగడబందిగా ఈ కెమెరాలో రికార్డ్ చేశాం. పనిలో పని కాల్ చేశారనుకోండి, అది కూడా రికార్డ్ అయిపోతుంది. అవును, మీరే కాల్చక్కర్లేదు, మేమే కాల్చి మీరు కాల్చినట్టు మీ ఫేస్ క్లోజ్ షాట్ వేసుకుంటాం. ఎందుకు చేస్తున్నారా ఇవన్నీ? డబ్బు కోసం. అవు. ఈ క్యాసెట్ తీసి ప్రెస్ వాళ్ళకో పోలీసు వాళ్ళకో ఇచ్చామనుకోండి, డబ్బు వస్తుంది. ఎవరు దొరకలేదు అనుకోండి, జమిని టీవీయో ఈ టీవీయో ఉండనే ఉంది. మిమ్మల్ని చంపే. ఆవేశపడకరా, దాన్ని కూడా రికార్డ్ చేస్తారు. మీరు ఎవర్రా? నేనెవరో మీకు తెలియదు, వాళ్ళకి తెలుసు. అవును నేనే. బావా, వీళ్ళు వాళ్ళ మనుషులు. చూస్తారా? పట్టుకోండిరా, పట్టుకోండిరా. భారతదేశంలో బియ్యం కరువనే అంటే ఒప్పుకున్నాను, కానీ మురిక్కుప్పలో ఈగల కరువా? సార్ సార్, ఈ రోడ్డు మీద ఈగలు ఎక్కడన్నా కనిపించా సార్? నేనేమన్నా పని బాట లేకుండా ఈగలు దోలుకునే వ్యవసాయం అనుకున్నారా? చూస్తే చూశానని చెప్పు, లేకపోతే లేదని చెప్పు, కానీ నా సెంటిమెంట్ లో కామెడీ మిక్స్ అయ్యకురా. సార్, మేమే పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ క్యాసెట్ ఇచ్చి రిపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. ఈ క్యాసెట్ చూస్తే ఉమాపతి ఎంత దుర్మార్గుడో మీకే తెలుస్తుంది. తీసుకోండి సార్. డోంట్ వరీ, ఈ క్యాసెట్ సాక్ష్యంగా పెట్టుకుని వాడిని బొక్కలతో ఇస్తాను. గురువు గారు, క్యాసెట్ దొరికింది. మా గురువు గారినే మోసం చేస్తారా? పరిగెత్తండి. మన క్యాసెట్ ఇచ్చి వాళ్ళు ఎందుకు పరిగెడుతున్నారా? నిజమే సార్, నేను వెళ్ళి కనుక్కున్నానా? ఎక్స్క్యూజ్ మీ, క్యాసెట్ ఇచ్చి పారిపోతున్నారేంటి? మీకు ఇచ్చింది దొంగ మొగుడు క్యాసెట్, నా దగ్గర ఉన్నది మా అమ్మ మొగుడు క్యాసెట్. థ్యాంక్స్, మీరు వెళ్ళొచ్చు. సార్, మనకి ఇచ్చింది దొంగ మొగుడు క్యాసెట్ అట, ఆ అమ్మాయి దగ్గర ఉంది వాళ్ళ అమ్మ మొగుడు క్యాసెట్ అట. దాని అమ్మ మొగుడిని నేనేరా అంటే అది నా క్యాసెట్ అనమాట. ఎవరు వీళ్ళు? దొంగల్లా ఉన్నారే. వాళ్ళని ఫాలో చేయి. రజనీ, రండి. మా దొంగ పోలీసులు మీకు ఎలా తెలుసు? వాళ్ళ మొహాలు చూస్తేనే తెలిసింది. ఎవరు మీరు? ఎందుకు అలా పరిగెడుతున్నారు? చేతిలో క్యాసెట్ ఏంటి? ఎంతమంది ఇలా పోలీసు వేషాలు వేసుకుని బయలుదేరారా? ఇలా కాకి బట్టలేసుకున్న ప్రతి ఒక్కడిని చూసి మేము పోలీసులని మోసపోతాం అనుకున్నారా? కేక
వీడు మొహం చూస్తుంటే పోలీసు వాళ్ళ కనబడుతున్నాడా? దొంగ కోళ్ళు పట్టేవాళ్ళ ఉన్నాడు. పోలీసులు తిట్టారా? తిట్టడమే కాదు కొడతాం కూడా. మేము దొంగ పోలీసులు కాదు, నిజం పోలీసులు. చూడండి ఐడెంటిటీ కార్డ్. అందరూ గ్రూప్ గా వెళ్తే ప్రమాదం. మీరు ఇటు వెళ్ళండి, మేము అటు వెళ్తాం. ఇదిగో ఇదిగో మీరు మా వెనకాల కదా పరిగెత్తాలి. అటు వెళ్తున్నారేంటి? ఇటు రండి అయ్యా. అక్క తొందరగా రా, అక్క. వస్తున్నారా? పార్వతి, రా, త్వరగా రా. సార్, మీరు నిజమైన పోలీస్ అని తెలియక దేవుడి దేవుళ్ళు మిమ్మల్ని బాగా కొట్టేశాం. ముందు ఆ క్యాసెట్ ఇచ్చి మీ కథలు స్టేషన్ కు వచ్చి చెప్పండి. ఈగలొకటి. కదలొద్దు. లక్షకి ఇంకొక్కటైతే సరిపోద్ది. ఎవడ్రా నువ్వు? ముల్ఫావా, నక్సలైట్వా, టెర్రరిస్ట్వా? కాదు, ఈగలిస్ట్ ని. ఏంది కదా బాగుండదు. జీ బాబు, అరే ఇందులో ఏమన్నా క్యాసెట్ తీయండి రా. పాము ఏం చేస్తుందిరా? పాలు తాగే సాధు జంతువు తీయండి రా. పాము కలిస్తే తీయండి రా. రే తీయండి రే, పారిపోకండి రా. క్యాసెట్ లో ఉన్న విషయం అదే. అవును సార్, కావాలంటే చూడండి ఈ అమ్మాయిని ఎంత చిత్రవద చేశాడు. సార్, వాడి పెళ్ళాన్ని చంపడానికి ప్రయత్నించిన దుర్మార్గుడు సార్. వాడు మనిషి కాదు. అంతా పోలీసులు చెప్పేస్తున్నారు. ఈ క్యాసెట్ గానీ వాళ్ళకి దొరికిపోతే నన్ను దేవుడు కూడా రక్షించలేడు. నేనున్నానుగా బావా. ఇప్పుడు దాకా నువ్వు చేసిన పనులన్నిట్లో నా చెయ్యి కూడా ఉందిగా. నాకు తెలుసురా, ఆ చేత్తోటే ఆ పుట్టలో పెట్టను. ప్రాణాలకు తెగించి ఆ పుట్టలో చేయి పెట్టడం కంటే పోలీసులకు లొంగిపోవటమే మంచిది. వస్తా. నేను నమ్ముకున్న వాళ్ళందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు దిక్కెవరు? నేనున్నానండి. నువ్వా? నేను తీసిస్తానండి. నీకేం కాలేదుగా? అయితే పాము లేదన్నమాట. ఎంత పని జరిగింది కృష్ణవేణి? కృష్ణవేణి, 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 అమ్మా, కృష్ణవేణి, కృష్ణవేణి, అబ్బా, అబ్బా. మీతో కలిసి బతికే అదృష్టం నాకు లేదు, కానీ మీకోసం చనిపోయే అదృష్టం నాకుంది. చాలండి. అమ్మా, రజని నాళ్ళు మీ వెంట పడింది తనకు తండ్రి ఉన్నాడని ఈ లోకానికి తెలియచేయడానికే కాదు, మీ డబ్బు కోసమో మిమ్మల్ని మోసం చేయడానికో కాదండి. మోసపోయింది నేను కృష్ణవేణి. ఇలాంటి ఉత్తమురాల్ని దూరం చేసుకుని జీవితంలో అన్ని పోగొట్టుకున్నాను. నువ్వు చావడానికి వెళ్ళలేదు, నువ్వు చావడానికి వెళ్ళలేదు. ఎవరు కాపాడేవాళ్ళు లేరా? కాపాడేవాళ్ళు ఎవరు లేరా? అమ్మాయి ప్రాణానికి ఏ ప్రమాదం లేదు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకింకా ఏ రాజకీయాలు వద్దు. ఒక భార్యకి భర్తగా, ఓ కూతురికి తండ్రిగా బతుకుతాను చాలు.
చూసారా బ్రదర్స్, కష్టాలు తెచ్చేది పెళ్ళాలే, కష్టాలు తీర్చేది పెళ్ళాలే. అందుకే ఇది పెళ్ళాల రాజ్యం. ఆహా ఏం చెప్పావు గురు. అదే సార్ పొగిడితే కొడతారు. దీంతో 1,00,000. ఆహా థ్యాంక్ యూ సార్. ఇందులో పడేయండి. ఆహా థ్యాంక్ యూ. ఎన్నిసార్లు చెప్పినా అంతే, బయట పడేసి వెళ్ళిపోతారు. వీళ్ళేదో మనకు ఫ్రీగా ఇస్తున్నట్టు. ఇవాళ ఏ వారం? ఇంకే వారం? పెద్దింటి గొడవలు పెద్ద ముగ్గేసింది కదా, శుక్రవారమే. ఇవాళ ఈ ముగ్గు ఎవడు దొక్కుతాడో వాడి లైఫ్ ఫట్టే ఫట్టే. ఈ ముగ్గు దొక్కితే ప్రమాదం బాబు. ఏమైంది? ఈ ముగ్గు దొక్కితే మన పని అవుట్. వేరే రూట్లో వెళ్దాం సార్. ఆపు, ఇక్కడ ఆపు. మీ ఇల్లు ఇంకా ముందు కదా. అన్నయ్య ముందు ఇక్కడ ఆపు. చచ్చాను. నేను అసలు నీ ఆటోలో ఎక్కలేదు. నీకు నాకేం సంబంధం లేదు. ఇదిగో మీటర్ మీద 10 రూపాయలు. నువ్వు అయిపోయావు రే. నేను ఈ ఆటోలో రాలేదు, బస్సులో వచ్చాను. ఇదిగో ఇట్రావయ్యా. నీ టైర్ పడి చెరిగిపోయిన చోట ముగ్గు నేనెందుకు వేయాలి? కళ్ళు కనపడకుండా నేను కష్టపడి వేసిన ముగ్గుని తొక్కించావు కనుక. నువ్వు రోడ్డు మీద ముగ్గేస్తే నీ ఆకాశం నుంచి వెళ్ళాలా? ఇది పబ్లిక్ రోడ్, నీ తాతగారి సొమ్ము కాదు. తాతయ్య ఏం బాబు, భవిష్యత్తులో ఆటో తోలాలి లేదా? వీడెవడో తెలుసా? ఈ కూరగాయలు బండి ఓనరు. నీలాగే ఆవేశపడి ముగ్గైనన్నాడు, లెగ్ అవుట్. డ్రైవర్ని పెట్టుకున్నాడు. పెద్ద కోడలు లక్ష్మీదేవిని చూశారు కదా, ఇంకా రెండో కోడలు పార్వతీదేవిని చూడండి. గుడ్ మార్నింగ్ పారు. ఇప్పుడు కళ్ళు తెరవచ్చు. గుడ్ మార్నింగ్. అయ్యో లేట్ అయిందా? అబ్బే ఇప్పుడు 8 o'clock అయింది. గుడ్ మార్నింగ్ మేడం. లిప్స్టిక్ వేసుకుని పళ్ళు తోముకోండి. ఇవ్వు. This is All India Radio Madras. పెద్ద ఇంగ్లీష్ నాకు అర్థమై చావదు. From Delhi. పేపర్ వచ్చిందా? సాబయ్య, పార్వతి లేచింది. పేపర్ ఇవ్వు. వస్తుంది రేది. రై మీ నాన్న ఎక్కడా? వీడొకడు ఎప్పుడు చూసినా నోట్లో వెళ్ళు. నాన్న ఎక్కడరా? నాకు తెలియదురా బుట్టి. వాడు నోరు తెలిస్తే కంపెనీ కదరా, నోట్లో వేలు అలవాటు వస్తుంది చేస్తాను. నీ దగ్గర ఉందా? థ్యాంక్ యూ. ఒరే తోక, నా అనుమతి లేకుండా వంటగదిలో అడుగు పెట్టినా ఏ వస్తువు ముట్టుకున్నా అట్ల కడత వాత పెట్టానని చెప్పానా? చెప్పారనుకోండి, మా అమ్మగారు లేచారు అందుకని. అది నాకు తెలుసు. దేవుడి దేవల్ల హాలిక్స్ నేనే కల్పిస్తాను. తినమ్మా. వద్దు మమ్మీ. తినమంటుంటే. పార్వతి హాలిక్స్ తీసుకో. నీకెందుకు అక్క అంత శ్రమ? ఇప్పటికే ఆలస్యమైంది, నువ్వు తీసుకో. ఇదిగో తిను. ఏం రాజా, నువ్వు మాత్రం నోట్లోంచి వేలు తీమా. అసలు నియమనంగానే వీడు సగం చెడిపోయాడు. సాయంత్రం త్వరగా వచ్చేయండి. పాపను పార్కు తీసుకెళ్ళాలి, మర్చిపోవద్దు. అది ఎప్పటి నుంచో గొడవ చేస్తుంది. 5 o'clock వచ్చేస్తాను. టాటా పెద్దమ్మా. టాటా మమ్మీ. టాటా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీకోసం చాలా మంది వెయిట్ చేసి వెళ్ళిపోయారు. నా కోసం వెయిట్ చేయడానికి సింపుల్ గా నేను ఏమైనా సీఎంనా పిఎంనా? అందరూ అప్పుడే వెళ్ళగా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మోసం, దారుణం. ఏమైందండి? పట్టబగలు మీ అందరూ చూస్తుండగా నా టైపిస్ట్ దొంగలెత్తిపోయారు. ఏం కంగారు పడకండి. మీరు రోజు లేట్ గా వస్తున్నారని ఆఫీసర్ గారు నేనే టైప్ చేసుకుంటారని లోపలికి తీసుకెళ్లారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నీ పని కూడా నేనే చేస్తాను. ఇక నువ్వు ఆఫీస్కి రానక్కర్లేదు. పర్లేదు సార్, నా జీతం నాకు ఇస్తే సరిపోతుంది. చెయ్యి. మనిషి నాకు ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి. మీరు తర్వాత రండి. సారీ సార్, ఇక మీద అలా జరగదు. షటప్. ఈ రొటీన్ డైలాగ్ విని విని విసిగిపోయాను. గెట్ అవుట్. ఏంట్రా రెస్పెక్ట్ ఇచ్చిన కొద్ది రెచ్చిపోతున్నావు? నాకు మాత్రం టైంకి ఆఫీస్ రావాలని ఉండదా? సిన్సియర్ గా వర్క్ చేయాలని ఉండదా? ఏదో నా టైం బాగలేదు. ఆ చిట్ ఫండ్ కంపెనీలో పార్ట్నర్ గా చేరి 30,000 పోగొట్టుకున్నాను. అప్పు నువ్వు కట్టాయి. ప్రపంచం అంతకంటే ముందు నేనే వచ్చి ఆఫీస్ రావాలి, నేనే తెరుస్తా. నువ్వు చేసిన దిక్కుమాలప్పుడు నేను కట్టాలా? హలో, ఏంటి 5 గంటలకు కాన్ఫరెన్సా? అయ్యో. హలో స్టెల్లా, ఏడు పుట్టినరోజా? ముందు తీసుకున్న అప్పు ఇవ్వు మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. టుడే ఇస్ మై బర్త్డే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే.
టుడే ఈవినింగ్ దేర్ ఇస్ అ పార్టీ, మీరు తప్పకుండా రావాలి. కాన్ఫరెన్స్ ఉంది, కుదరకపోవచ్చు. ఎనీవే ఐ ట్రై టు కమ్. అనయా ఓ పని చెయ్యి, నేను ఇంటికి రావటం లేట్ అవుతుందని పార్వతికి చెప్పు, లేకపోతే అప్సెట్ అవుతుంది. దొరికిపోయావు. పార్వతికి ఎలా చెప్పాలో నాకు తెలుసులేరా, సింపుల్ గా నేను చూసుకుంటా కదా. అమ్మా అమ్మా, టైం అయిపోయింది. చీకటి పడితే పార్కులో ఏం కనపడదు. వచ్చేస్తారమ్మా. బావగారు, ఆయన రాలేదా? రాలేదమ్మా. ఏ? మమ్మల్ని బయట తీసుకెళ్తానన్నారు. గంటసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. నువ్వే కంగారు పడకమ్మా, వస్తాను మాటిచ్చాను కదా, తప్పకుండా వస్తాడు. హలో. ఒరేయ్ ఒకసారి పార్వతికి ఫోన్ ఇవ్వు, ఇక లేట్ అయ్యేలా ఉంది. ఎవరండి? రాంగ్ నెంబర్ ప్లీజ్. రాంగ్ నెంబర్ అమ్మా. ఫోన్ పెట్టేరా. ఒరేయ్ చచ్చాను రా బాబాయ్, వీడేదో ఫిట్టింగ్ పెట్టేలా ఉన్నాడు. ఆ గోపాలకృష్ణ రానివ్వండి, దేవుడి దేవుళ్ళ వాడు పని చెప్తాను. వస్తాడులేవే, వాడు ఏమన్నా అలాగా ఆఫ్టర్ క్లర్క్ మేనేజర్, పైగా ఈ రోజు స్టెనోస్టెలా పుట్టినరోజు కూడాను. స్టెనోస్టెల్లానా? వెలగన్నారు ఊరికే ఉండదు. స్టెనోస్టెలా రావు, స్టెలా రావు మగాడు. నా దగ్గర దాచకండి, అది ఎవరితో చెప్పండి. ఇదిగో నువ్వు ఇలా నిలదీస్తే నేను అన్ని చెప్పాల్సి వస్తుంది. ప్లీజ్ ఈ ఒక్క రహస్యం నా గుడిలో దాచుకొని. రహస్యమా? అదే అది స్టెనోస్టెలా ఇంట్లో వాడికి ఈ రోజు బర్త్డే పార్టీ, ఎంతైనా మేనేజర్ కదా వెళ్ళక తప్పలేదు. ఇంట్లో అయితే కాన్ఫరెన్స్ ఉందని అబద్ధం చెప్పన్నాడు. అయ్యో ఏంటి